అంతులేని ఎడారులు, ఆకాశాన్నంటే పర్వతాలు ఉన్న ఒక దేశంలో ఒక వ్యక్తి యొక్క ధైర్యం రాబోయే తరాలకు విశ్వాసానికి దీపస్తంభంలా నిలిచింది. ఇది మహాకాయులను ఎదుర్కొని వాగ్దానాలను సొంతం చేసుకోవడానికి దేవునిచే ఎన్నుకోబడిన కాలేబు కథ. ప్రియమైన మిత్రులారా, మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఐజయాస్ 3D బైబుల్ హిస్టరీ వీడియోలు మీ హృదయాన్ని తాకుతున్నాయా? అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన బైబుల్ వృత్తాంతాలు నిరంతరం పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మాత్రమే కాదు, ఈ సువార్తను మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా వినాలని కోరుకుంటే ఇప్పుడే షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ద్వారా ఒక ఆత్మ దేవుని దగ్గరకు చేరుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ సహకారం మమ్మల్ని మరిన్ని 3D బైబుల్ వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రేరేపిస్తుంది. చిన్నప్పటి నుండే కాలేబు గుండె నిండా ధైర్యం ఉండేది. తోటిపిల్లలు ఆడుకుంటుండగా అతను మాత్రం దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన ఆ దేశం గురించి కలలు కంటూ కొండల్లో తిరుగుతూ ఉండేవాడు. మోషే కనాను దేశాన్ని వేగుచూడటానికి 12 మందిని ఎన్నుకున్నాడు. వారిలో కాలేబు ఒకడు. అతను గొప్ప ఆత్మబలం కలవాడు, భయమెరగనివాడు మరియు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫలవంతమైన లోయలను, ప్రవహించే నదులను కాలేబు వీక్షిస్తుండగా అతని హృదయం ఆశతో ఉప్పొంగింది. ఆ దేశము బహు సమృద్ధి అయినది. దేవునియందు విశ్వాసముంచిన వారికోసం వెదురుచూస్తున్న ఒక కానుక. కాని మిగతా వేగులు వారి గుండెల్లో భయం పట్టుకుంది. భారీకాయులైన యోధులు, ఎత్తైన కోటగోడలు జయించలేనివిగా కనబడ్డాయి. అయితే కాలేబు భయానికి లొంగకుండా దేవుని వాగ్దానంపై నమ్మకంతో ధైర్యంగా నిలబడ్డాడు. మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోగలం అని కాలేబు తొనకని స్వరంతో ప్రకటించాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అతని విశ్వాసం ఆయనను నమ్మడానికి సిద్ధంగా ఉన్నవారి హృదయాలలో ధైర్యాన్ని నింపింది. అయినప్పటికీ ప్రజలు సందేహించారు. భయంతో కూడిన గుసగుసలు శిబిరమంతా నిండిపోయాయి. కాలేబు మాత్రం విశ్వాసానికి ఒక స్తంభం వలె నిశ్చలంగా ఉంటూ దేవుని శక్తి ఎలాంటి అడ్డంకి కన్నా గొప్పదని వారికి గుర్తుచేశాడు. ప్రజల అవిశ్వాసం కారణంగా దేవుని ఆగ్రహం వెల్లడయింది. 40 సంవత్సరాల అరణ్య సంచారం వారి ముందున్నది. కాని కాలేబు విశ్వాసం సడలలేదు. అతను దేవుని వాగ్దానాన్ని తాను స్వతంత్రించుకునే రోజుకోసం ఎదురుచూస్తూ నమ్మకంగా నిలిచాడు. నీవు నన్ను పూర్ణ హృదయంతో వెంబడించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమిని నీవే స్వతంత్రించుకుంటావు అని దేవుడు కాలేబుతో అన్నాడు. దాంతో మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా నివీక్షణ తిరిగి వచ్చి కాలేబు యొక్క భవిష్యత్ మార్గానికి వెలుగునిచ్చింది. 4 దశాబ్దాలు గడిచాయి. కాలేబుకు ఇప్పుడు 85 ఏళ్ల వయస్సు. అయినప్పటికీ ఆయన ఆత్మయందు, శరీరమందు దృఢంగా ఉన్నాడు. వాగ్దానానుసారముగా ఆ భూమి ఆయన ఎదుట ఉన్నది. వృద్ధాప్యం ఆయన ధైర్యాన్ని, విశ్వాసాన్ని మసకబార్చలేదు. కొండల వైపు చూపిస్తూ కాలేబు, నేను ఆ మహాకాయలను వెళ్లగొట్టి ఈ కొండ ప్రాంతాన్ని నాదిగా చేసుకుంటాను గనక దీనిని నాకివ్వండి అన్నాడు. అతని విశ్వాసం ఎన్నడూ సడలలేదు కాబట్టి అతని ధైర్యమైన అభ్యర్థన అందరి ప్రశంసలను పొందింది. సడలని విశ్వాసం దృఢసంకల్పానికి నిదర్శనంగా వయసు పైబడినప్పటికీ కాలేబు పరాక్రమానికి ఎవరూ సాటిరాలేకపోయారు. అతని ధాటికి మహాకాయులు నేలకొరిగారు. ఆ ప్రాంతం అతని వశమైంది. కాలేబు వారసత్వం కేవలం భూమి మాత్రమే కాదు, అది ప్రతిఫలం పొందిన విశ్వాసానికి ఒక ప్రతీక. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య దేవునిపై తన జీవితకాలపు నమ్మకం యొక్క ఫలాలను చూసి అతను ఆనందించాడు. తరతరాలు కాలేబు యొక్క ధైర్యాన్ని గుర్తుంచుకుంటాయి. దేవునిపై విశ్వాసం, ఆయన పట్ల విధేయత ఎలాంటి అడ్డంకినైనా జయించగలవని అది వారికి బోధిస్తుంది. అతని కథ యుగయుగాల వరకు హృదయాలకు స్ఫూర్తినిస్తుంది. మనం కాలేబును జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎదుర్కొనే దిగ్గజాలు ఎలాంటివైనా సరే
భయానికి బదులుగా విశ్వాసాన్ని, సందేహానికి బదులుగా ధైర్యాన్ని ఎంచుకుందాం మరియు దేవుని వాగ్దానాలను నమ్ముదాం.